అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఉత్తరాదిలో భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోంలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. హైవేలు తెగిపోతున్నాయి. భారీ వర్షాల వల్ల అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. రుతుపవనాల ఆగమనంతో ఉత్తరాదిలో మొదలైన వానలు తెరిపివ్వడం లేదు. ఇటీవల కాలంలో వానలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంతవరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల మూతపడిన చండీగఢ్ మనాలి హైవేను పునః ప్రారంభించారు అధికారులు. బీహార్పై కూడా వర్షాలు వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం పిడుగుపాటు వల్ల 20 మంది చనిపోయారు. బోధ్గయలో నిరంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జహానాబాద్లో ఫాల్గు నది కట్టలు తెగిపోయింది. దీంతో 24 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జార్ఖండ్లో కోయల్ నది నీటి మట్టం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విమానాల సర్వీసులకు సైతం తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని విమానాల్ని రద్దు చేయగా కొన్నింటిని దారి మళ్లించారు. యూపీలో సోన్భద్ర, మీర్జాపూర్, జౌన్పూర్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోన్భద్రలోని కన్హార్ ఆనకట్ట నీటి మట్టం 250 మీటర్లకు చేరుకుంది. దీంతో గేట్లు తెరిచి నీటిని కిందకు విడుదల చేశారు. ప్రయాగ్రాజ్లో గంగానది ఉధృత రూపం దాల్చింది. ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. వారణాసిలో 84 ఘాట్లు నీట మునిగాయి. అసోంలోని దిమా హాసోలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న వాళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 చనిపోగా 5గురికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ మౌగంజ్ జిల్లాలో నాయిగర్హి పట్టణంలోకి వరద నీరు వచ్చింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. జమ్మూ కశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. బుధవారం వరకు 2,47,000 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. 2 మార్గాల్లోనూ యాత్రికులకు భద్రతా బృందాలు రక్షణ కల్పిస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత అమర్నాథ్ యాత్ర పునః ప్రారంభమవుతుంది.